ఇప్పుడు వరకు మనం అప్లికేషన్స్ ఆఫ్ హూప్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జావాలోకి ఎంటర్ కాబోతున్నాం. సో ఫస్ట్ జావాలోకి ఎంటర్ కాకముందు అసలు ఏంటంటే వాట్ ఈస్ ద జావా ఇవాల్యూషన్, అసలు జావా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దాని గురించి తెలుసుకుందాం. జావా ఇవాల్యూషన్. సో ఈ జావా అనే నేమ్ రాకముందు సో దీన్ని అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కనుక సన్ మైక్రో సిస్టమ్. ఇట్ ఈస్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని అసలు డెవలప్ చేసింది ఎవరు అంటే కనుక జేమ్స్ గూస్లింగ్ ఇన్ 1991. జేమ్స్ గూస్లింగ్ అంటే కంప్యూటర్ సైంటిస్ట్. సన్ మైక్రో సిస్టమ్ ల్యాబ్లో 1991లో డెవలప్ చేశారండి. సో వీళ్ళకి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్యాట్రిక్ నాంగ్టన్ అండ్ మైక్ షిల్డన్. వీళ్ళు ముగ్గురు కలిసి జావాని డెవలప్ చేశారు. దాంట్లో మెయిన్ రోల్ ఎవరిది అంటే కనుక జేమ్స్ గూస్లింగ్. వీళ్ళు ముగ్గురిని కలిపి ఏమన్నారంటే కనుక గ్రీన్ టీమ్ అన్నారు. గ్రీన్ టీమ్. సో వీళ్ళు 1991లో జావాని కనిపెట్టినప్పుడు దానికి ఒక నేమ్ పెట్టారండి. ఆ నేమ్ ఏంటంటే ఓఏకే అనేది ఏంటంటే ఒక ట్రీ నేమ్ అండి. ఇది ఒక నేషనల్ ట్రీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేషనల్ ట్రీ ఓఏకే. సో ఓఏకే అంటే ఏంటంటే స్ట్రెంగ్త్, ఇట్ మీన్స్ స్ట్రెంగ్త్. సో ఓఏకే అని పెట్టారు. సో ఇదే టీము ఒక వెబ్ బ్రౌజర్ని కూడా డెవలప్ చేస్తుందండి. వెబ్ బ్రౌజర్ మీన్స్ ఇప్పుడు మనం యూజ్ చేసి బ్రౌజర్లు అన్నీ కూడా వెబ్ బ్రౌజర్ లైక్ గూగుల్ క్రోమ్, యూసీ బ్రౌజర్, సో వీటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, దీస్ ఆర్ ఆల్ వెబ్ బ్రౌజర్స్. సో ఆ టీం ఏం చేసిందంటే కనుక ఒక వెబ్ బ్రౌజర్ డెవలప్ చేసిందండి. ఆ వెబ్ బ్రౌజర్ ఏంటంటే హాట్ జావా. ఆ వెబ్ బ్రౌజర్ నేమ్ వచ్చి హాట్ జావా. ఓకే, ఈ ఓఏకే అనే నేమ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఇంకా జావాని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా కొన్ని ఇన్వెన్షన్స్ అనేవి వచ్చినాయి జావాలో. సో తర్వాత ఏంటంటే కొన్ని డెవలప్మెంట్స్ అనేవి చేసిన తర్వాత ఆ ఓఏకే అనే నేమ్ను రీనేమ్ చేయాలనుకున్నారు. సో ఆ రీనేమ్ ఏంటంటే కనుక జావా. సో జావా ఇది ఒక ఇండోనేషియాలో ఒక ఐలాండ్ అండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ కాఫీ అనేది ఇన్వెంట్ చేశారు. అంటే ఒక ఫస్ట్ కాఫీని తయారు చేశారు జావా అనే ఐలాండ్లో. సో దిస్ ఈస్ ద జావా ఇవాల్యూషన్. అసలు ఫస్ట్ జావా అనేది లాంచ్ అయింది ఎప్పుడు అంటే కనుక జేడీకే అనేది లాంచ్ అయింది ఎప్పుడు అంటే కనుక 1996లో లాంచ్ అయిందండి. జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఫస్ట్ వెర్షన్ అండి. జేడీకే యొక్క ఫస్ట్ వెర్షన్. దాని తర్వాత చాలా వెర్షన్స్ వచ్చినాయి. J2SE అని, JDK2, JDK3 అండ్ J2SE, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్ అని చెప్పి వచ్చినాయండి. సో దిస్ ఈస్ ద జావా హిస్టరీ అండ్ ఇవాల్యూషన్ ఆఫ్ ద జావా. నెక్స్ట్ వన్ వచ్చి ఫీచర్స్. జావా ఫీచర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 10 మార్క్స్కి. ఫస్ట్ యూనిట్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హూప్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హూప్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ హూప్స్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఏంటంటే కనుక జావా ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జావా ఫీచర్స్ అనేవి 10 మార్క్స్ కూడా అడుగుతాడు. సో ఈ జావా ఫీచర్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ వన్ compiled and interpreted. Portable and platform. Independent. Object oriented. Robust and secure.
distributed fifth one, simple comma small and familiarity next one, multi-threaded, next one, high performance, next one, dynamic, next one, ease of development, these are 10 features. First one, compile and interpreted. So కంపైల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే కనుక ఫస్ట్ మనం ఏదైనా కోడ్ని సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామండి, దాన్ని కంపైల్ అంటాం. సో ఇంటర్ప్రిటెడ్ ఏంటంటే దాన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటెడ్. సో దీన్ని ఎక్కువగా కూడా ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి జేవిఎం అంటాం. జేవిఎం ఈజ్ జావా వర్చువల్ మిషన్. దీని గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందామండి. నెక్స్ట్ ఏంటంటే పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి, ఒక కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఇంకో కంప్యూటర్ సిస్టమ్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వగలరు. సో అందువల్ల ఏంటంటే జావా ఈజ్ ఏ పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అయింది. నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో జావాలో ఉండి ప్రతి ఒక్క టాపిక్ కూడా ఒక ఆబ్జెక్ట్, జావాలో ఉండి ప్రతి ఒక్క విషయం కూడా ఒక ఆబ్జెక్ట్. దానివల్ల ఏంటంటే జావాని ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. నెక్స్ట్ ఏంటంటే రాబస్ట్ అండ్ సెక్యూర్. సో జావాకి చాలా సేఫ్ గార్డ్స్ ఉన్నాయండి. అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక వైరస్ అనేది జావా అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఒక వైరస్ అనేది బయట నుంచి ఎంటర్ అవుతుంది అంటే కనుక దాన్ని ఈజీగా ఆపగలదు. నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయండి. ఏదైనా ఒక వైరస్ అనేది కానీ, అన్వాంటెడ్ మెసేజెస్ కానీ, అన్వాంటెడ్ డేటా కానీ మనకి బయట నుంచి ఏదైనా లోపలికి రావాలి అంటే కనుక కొన్ని నోటిఫికేషన్స్ అనేది కొన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెక్యూర్. జావా అనేది చాలా సెక్యూర్ లాంగ్వేజ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ అని ఎందుకు అన్నామంటే కనుక అసలు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే జావాలో ఉండే డేటా కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వగలరు. జావాలో ఉండే డేటా కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వగలరు. నెక్స్ట్ ఏంటంటే సింపుల్ స్మాల్ ఫెమిలియారిటీ. సింపుల్ స్మాల్ ఫెమిలియారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో అంటే ప్రీ హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయండి. ఆ హెడర్ ఫైల్స్ యూజ్ చేయడం వల్ల హెడర్ ఫైల్స్లో కొన్ని ఏంటంటే మనకి యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h, యాష్ ఇంక్లూడ్ math.h, ఈ హెడర్ ఫైల్స్లో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఆ ప్రోగ్రామ్లోకి వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కానీ దీంట్లో ఏంటంటే జావాలో ఏంటంటే ఆ హెడర్ ఫైల్స్ అనేవి ఏమీ ఉండవండి. నెక్స్ట్ ఏంటంటే పాయింటర్స్. సిలో మనం పాయింటర్స్ యూజ్ చేస్తాం, అంటే ఏదైనా ఒక డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా ఒక డేటా యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి పాయింటర్స్ని యూజ్ చేస్తాం. సో కాకపోతే దీంట్లో ఏంటంటే పాయింటర్స్ గట్రా ఉండవండి. సో నెక్స్ట్ ఏంటంటే మల్టీ థ్రెడింగ్ మీన్స్ సైమల్టేనియస్గా మల్టిపుల్ టాస్క్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఒకేసారి మల్టిపుల్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జావా ఈజ్ ఏ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వన్, హై పెర్ఫార్మెన్స్ అనేవి జావా యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది. లైక్ కంపేర్ టు సి అండ్ C++లో పోస్తే జావా యొక్క పెర్ఫార్మెన్స్ అనేది, దట్ మీన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డైనమిక్. సో జావా అనేది డైనమిక్. జావా యొక్క ఫీచర్ అనేది ఏంటంటే డైనమిక్. ఈ డైనమిక్ అనేది ఏంటంటే కనుక కొత్తగా న్యూ లైబ్రరీస్ ఏమన్నా ఉన్నా, న్యూ క్లాసెస్ ఏమన్నా ఉన్నా అది ఈజీగా మనం దాంట్లో డైనమిక్గా లింకింగ్ అనేది ఉంటుంది. న్యూ క్లాసెస్ కానీ, న్యూ లైబ్రరీస్ కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని ఈజీగా డైనమిక్గా లింకింగ్ అనేది చేసుకోవచ్చు మనం జావాలో. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే దీంట్లో ఏంటంటే J2SE, జావా టు స్టాండర్డ్ ఎడిషన్. సో దీంట్లో ఏంటంటే అన్బాక్సింగ్ అనే ఫీచర్స్ కూడా ఉంటాయండి. అన్బాక్సింగ్ అనే ఫీచర్స్ కూడా ఉంటాయి. వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద జావా ఫీచర్స్: కంపైల్ అండ్ ఇంటర్ప్రిటెడ్,
portable and platform independent, object oriented, robust and secure, distributed, simple, small, familiarity, multi-threaded, high performance, dynamic, ease of development. These are the Java features. Most important question in first unit. So next topic వచ్చి Java program structure. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్ అనేది మనకు తెలిస్తే కనుక మనం ఈజీగా ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయొచ్చు, మనం ఓన్గా కూడా ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయొచ్చు. అలాగే జావాలో మనకి ఏంటంటే జావా కంటూ ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఉంది. ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటంటే దాన్ని డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేస్తే మనకు బాగా అర్థమవుతుందండి. డాక్యుమెంట్ సెక్షన్, package statement, import statement, interface statement, next one class definition, main method, definition, సో దిస్ ఈస్ ద జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. అలాగే సి లాంగ్వేజ్ కూడా, సి ప్రోగ్రామ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్ మనం తెలుసుకుంటే కనుక మనం ఈజీగా ప్రోగ్రామ్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. సో దీంట్లో జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో ఫస్ట్ వన్ ఏంటంటే డాక్యుమెంట్ సెక్షన్. ఈ డాక్యుమెంట్ సెక్షన్ ఏంటంటే మనం ఏదైనా ఒక జావాని, ఆ జావా యొక్క ఏదైనా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్ కానీ దానికి సంబంధించిన కంటెంట్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఈ డాక్యుమెంట్ సెక్షన్లో మనం రైట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాకేజ్ స్టేట్మెంట్స్. సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ అనేవి ఎలాగో అలాగే జావాలో కూడా ప్యాకేజెస్ అనేవి అలాగే. ఈ ప్యాకేజ్లు ఏముంటాయి అంటే కనుక ఇన్బిల్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్ ఉన్నాయండి. లైక్ system.out.println, ఇంపోర్ట్ java.util.star. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యాకేజెస్, క్లాసెస్. ఈ ప్యాకేజెస్లో ఏముంటాయంటే కనుక కొన్ని క్లాసెస్ అండ్ మెథడ్స్ ఉంటాయండి. సో అలాంటి ప్యాకేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి గ్యారంటీగా. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. మనం ఏదైనా ఒక ప్యాకేజ్ని జావాలో ఉండే సిస్టమ్ నుంచి తీసుకురావడానికి ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తామండి. లైక్ ఇంపోర్ట్ java.util.star, ఇంపోర్ట్ java.util.star అంటే జావా అనే ఫోల్డర్లో, యూటిల్ అనే ఫోల్డర్లో ఉన్న మొత్తం అన్ని ఫైల్స్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం లైక్ ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ వన్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఇంటర్ఫేస్ అనేది గ్యారంటీగా ఉండాలండి. సో అది ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే క్లాస్ డెఫినేషన్. జావా ప్రోగ్రామ్ అనేది మనం రాయాలి అంటే కనుక గ్యారంటీ అక్కడ క్లాస్ నేమ్ అనేది గ్యారంటీగా మెన్షన్ చేయాలండి. క్లాస్ నేమ్ అనేది ఏంటంటే మెయిన్ మెథడ్ నేమ్ అవుతుంది. మెయిన్ మెథడ్ నేమ్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ మెథడ్. ఆ మెయిన్ మెథడ్ డెఫినేషన్స్ అనేవి ఉంటాయండి. సో మెయిన్ మెథడ్ ఏంటంటే system.out.println అనేది ఏంటంటే ప్రింటింగ్ యూజ్ చేస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆర్ స్ట్రింగ్ ఆఫ్స్ ఇవి ఏంటంటే మనకి ప్రోగ్రామ్ యొక్క మనకి ఏంటంటే మెయిన్ మెథడ్ యొక్క ప్రోగ్రామ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ఈ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ తర్వాత మనకు ఫస్ట్ యూనిట్లో ఇంకా మనకి 4 టాపిక్స్ ఉన్నాయండి. JVM జావా వర్చువల్ మెషిన్, టోకెన్స్ జావా టోకెన్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జావా వర్చువల్ మెషిన్ కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి వేరియబుల్స్ గురించి అండి.
సో వేరియబుల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తామండి.